హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీకు నేను టెర్రస్ మీద చేసే పనుల్లో కొన్ని పనులు మీకు చెప్తానండి. ఓకేనా? ఫస్ట్ ఇలాగా మొక్కలన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత ఈ ప్రతి కుండీలో ఉన్న ఎక్స్ట్రా మట్టి కానీ కిచెన్ వేస్ట్ కానీ ఉంచకూడదు. ఓకేనా? చూడండి, ఇది కడుగు, తర్వాత మజ్జిగ బాగా ఒక 4-5 రోజుల నుంచి అలా ఉంచేసి పక్కన ఆ మజ్జిగ కూడా వేశాను. దానిలో ఇప్పుడు ఏం చేస్తానంటే, మనం ఇంగువ ఉంటుంది కదా, ఆ ఇంగువ వేసి ఇప్పుడు మనకి ఈ వాటర్ ఎంత ఉందో దానికి ఒక 10 టైమ్స్ వాటర్ కలిపి మొక్కలకి ఇవ్వాలి. ఇదిగోనండి, ఇంగువ ఈ మాత్రం చాలు వేసి కలిపేసి వీటిని మొక్కలకి ఇవ్వాలన్నమాట. బాగా కలిపేసి ఇది టీ పొడి కూడా వేసాను. కడుగు నీళ్ళల్లో టీ పొడి 5 రోజులు నిలవ పెట్టిన మజ్జిగ వేసాను, ఇంగువ కూడా వేసాను. ఇప్పుడు ఇది పట్టుకెళ్ళి 1:10 రేషియోలో వాటర్ కలిపి మొక్కలకి ఇస్తాను అన్నమాట. ఇంగువ, మజ్జిగ, కడుగు అంటే బియ్యం కడిగిన నీళ్ళు, ఇవన్నీ ఇలా వేసి 5 లీటర్స్ అండి ఇది. దీనిలో సగం వేస్తాను, సగం వేసి మిగతా సగం తర్వాత ఇంకొక 5 లీటర్స్లో కలుపుతాను అన్నమాట. ఇలా వేస్తే చాలా మొక్కలకి చాలా హెల్దీ అండి. పూత కాపు బాగా వస్తుంది. ఇంగు వేయడం వల్ల అది పురుగు అవి పట్టకుండా ఉంటుంది అన్నమాట. అన్నిటికీ ఇవ్వచ్చు. ఇది సపోటా మొక్క, ఇది గులాబీ, ఇది కాసిరికాయలు, బెండ. ఇలాగ అన్నిటికీనండి, ఒక మొక్క అని కాదు, ప్రతి దానికి ఇలా ఇవ్వడం వల్ల మనకి పువ్వులు అయితే పువ్వులు, కాయలు అయితే కాయలు చాలా వస్తాయి అన్నమాట. మొక్కలు హెల్తీగా కూడా ఉంటాయి. చూడండి, కరివేపాకు మొక్క అని చెప్పాను కదా, దీనికి కూడా ఇస్తున్నాను. ఉంది కదా, అందుకని దీనికి కూడా ఇస్తున్నాను. ఇంకొక బాటిల్, ఇంకొక 5 లీటర్స్ పెట్టాను, మిగిలింది దీనిలో వేస్తాను. చూడండి, ఇంకా మిగిలింది అది వేరే వాటర్లో కలుపుతాను అన్నమాట. ఈ ముల్లపూలండి చాలా పూసాయి కదా, ఇదేమో గులాబీ. తర్వాత ముల్లపూలకి ఇక చూడండి, ఇవన్నీ అది ఆల్రెడీ పూలు పూసి అయిపోయిన గుచ్చాలన్నీ తెంపేసి పడేసాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా చిగుర్లు వస్తున్నాయి అన్నమాట. ఇది గులాబీ అంటు పెట్టాను కదా, దానికి ఒక రోజు వచ్చిందండి. ఇప్పుడు ఇలాగ ఎండిపోయిన కొమ్మలు కూడా విరిచేసి పడేయాలి. ఇవన్నీ కూడా మనం టెర్రస్ మీద చేయాల్సిన పనులేనండి. ఒక కుదురు దీనిలో వేసానండి, చూడండి బతికిపోయింది. ఇంకా ఇక్కడ కూడా చాలా గుబురుగా వచ్చేస్తుంది అన్నమాట. సాధ్యమైనంత వరకు మనం కావాల్సిన మొక్క తప్ప మిగిలినవి పీకేసి పడేస్తూ ఉండాలి. చూసారా, పాలకూర బతికిపోయింది కదా. ఇక నుంచి చాలా దీనిలో కూడా చాలా వచ్చేస్తుంది కూర. ఇక్కడ చూడండి ఎలా వచ్చింది కదా, ఇక్కడ ఒక కుదురు తీసి ఇంకో దానిలో పెట్టుకోవచ్చు. అలా చూసారా, ఇక్కడ ఒక మొక్క తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో దాన్ని పెట్టుకుంటే అక్కడ కూడా బాగా పాలకూర వచ్చేస్తుంది. మొక్క చూడండి ఎంత చక్కగా హెల్తీగా ఎదుగుతుందో. ఇప్పుడు దీనికి కూడా ఇంగువ మజ్జిగ ఇచ్చాను, మంచిది కదా. ఇంకో కుదురు తీసి ఇంకెక్కడన్నా వేద్దామని తీస్తున్నాను. చూడండి, ఇది ఇంకో దానిలో పాతి పెడతాను. ఇప్పుడు మన బిర్యానీ డబ్బా ఉంటుంది కదా,
దానిలో వేస్తున్నాను. ఇది ఇలా పెడితే చాలండి, దీని పక్క నుంచి బోల్డ్ అని మొక్కలు వచ్చేస్తాయి. కాబట్టి మనం ఆకుకూరలు పాలకూరని ఇలాగ చక్కగా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. దీనిలో ఫస్ట్ కొంచెం తడి, అంటే ఒక్కొక్క మనం పాతి పెట్టినప్పుడు మాత్రమే కొంచెం తడించుకోవాలి. తర్వాత ఆటోమేటిక్గా అది బతికిపోయి పక్క నుండి బోల్డ్ అని మొక్కలు వస్తాయి అన్నమాట. ఇంతే చాలు, ఇంకా మనం నీళ్ళు పోయకూడదు ఇప్పుడప్పుడే. అది పూర్తిగా మళ్ళీ బ్రతికిపోయే వరకు నీళ్ళు వేయకూడదు.